హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ పేస్ట్, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లి పొడి. దాని తర్వాత ఆయిల్లో వేయించి పెట్టుకున్నటువంటి గుత్తి వంకాయలు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, ఓల్ గరం మసాలా, దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు. దాని తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇలా ఓల్ గరం మసాలా, ఆనియన్ పేస్ట్, అల్లం పేస్టు, పసుపు వేసి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత మనం తీసుకున్నటువంటి పొడిలు ఉన్నాయి కదండి, దాన్ని దాని తర్వాత ఒకటి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత అందులోనే చింతపండు రసం, మనం తీసుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ అయితే ఇలా ఫస్ట్ మనం చింతపండు రసం పోసిన తర్వాత ఇలా ఉంటుంది. మనకి తిక్కుగా కావాలంటే అలానే ఉంచేసుకోవచ్చు. కొంచెం పల్చగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా నూనె పైకి వచ్చేంత వరకు సిమ్లోనే ఉడకనివ్వాలి గ్రేవీ మొత్తము. దాని తర్వాత ఇలా పైకి నూనె తేలిన తర్వాత అందులో మనం తీసి పెట్టుకున్నటువంటి వంకాయలు వేసి సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు, గ్రేవీ కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునేటువంటి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి. నా వంటకం నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి అందరికీ.